క్లాక్ టవర్ దగ్గర ఉన్న మార్కెట్ ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి సరుకులు తీసుకొని పోయే చరిత్ర మనకు తెలుసు. అన్ని రకాల వ్యాపార సంస్థలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని వందల షాపులు ఇక్కడ క్లాక్ టవర్ చుట్టుముట్టు కేంద్రంగా క్లాక్ టవర్ కేంద్రంగా ఉన్న సంగతి. ఈ షాపులలో సరుకులు కొనడానికి షాపింగ్ చేయడానికి రోజు కొన్ని వేల మంది జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వస్తారు. అటువంటి వాళ్లకు కూర్చోవడానికి ఒక ప్లేస్ లేకున్నప్పుడు ఇక్కడ హమాలీ సంఘం వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. అది చాలా ఉపయోగంలోకి వచ్చింది. అలాగే ఆ షెడ్ పక్కన కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దానికి రిఫ్రిజిరేటర్ పెట్టి కూల్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినాం. ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో దాదాపు ఒక 300 షాపులు ఉన్నాయి. ఆ షాపులో పనిచేసే వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, చల్లటి నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ తోటి మనం ఒక కూల్ వాటర్ ట్యాంక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, 5 లీటర్స్ది. వాళ్ళు మార్నింగే వచ్చిన తర్వాత ఆ షాప్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఇక్కడ వాటర్ నింపుకొని వెళ్తారు. వాళ్ళు తాగడంతో పాటు షాపులలోకి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు, పట్టణ ప్రజలు కావచ్చు, బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా చల్లని మంచినీళ్ళు తాపాలనే ఉద్దేశంతో ఎన్నం జలధార అనే పేరుతోటి ఈ స్కీమ్ను మొదలుపెట్టినాం. ఇక్కడ దాదాపుగా మనం 300 ట్యాంకులు తెప్పించినాం, మినీ వాటర్ ట్యాంకులు, పోర్టబుల్ ట్యాంక్స్. మిగతా ప్రదేశాల్లో కూడా డిమాండ్ని బట్టి అక్కడ కూడా ఒక వాటర్ ప్లాంట్ను, ఒక కూలింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న షాప్ వాళ్ళకు కూడా, దాంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇటువంటిది ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది, ఈ సంవత్సరము ఎండలు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా బయటికి వచ్చే వాళ్ళు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వెంబడి మంచినీళ్ళ బాటిల్ తీసుకొని రావాలి. ఒకవేళ నీళ్లు లేకుంటే వాళ్ళు చలివేంద్రంలో కానీ ఇటువంటి వాటర్ ప్లాంట్ దగ్గర కానీ వచ్చి నీళ్లు తాగాలి. ఖచ్చితంగా నీళ్లు తాగి మనం హైడ్రేటెడ్గా లేకుంటే డిహైడ్రేషన్ అయ్యి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఫెయింట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, సీరియస్ కాంప్లికేషన్స్ అవుతాయి. అలాగే మూత్రపిండాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 2-3 నెలలు ఈ వేసవి తాపం ఎక్కువ ఉన్న సందర్భంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ ఉన్నా కూడా మంచినీళ్ళు తాగాలి. ఆ మంచినీళ్ళు ప్రతి 2 గంటలకు 3 గంటలకు ఒకసారి మంచినీళ్ళు తాగితేనే మన శరీరం నుంచి పోయే చెమట ద్వారా పోయే వాటర్ను మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు, లేకుంటే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ద్వారా వారికి సూచన చేస్తాం.